Hi friends, welcome to our channel Arabic Good Day Achievers by Naveen Amarpudi. Okay friends, I am Naveen Amarpudi. Okay, today మన టాపిక్ వచ్చేసి how to prepare for a group D job in Secunderabad zone any zone. How to prepare a group D. Okay friends, సో మనం ఒకసారి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అదేవిధంగా మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, స్టార్ట్ అవర్ వీడియో చేసి మనకి ప్రిపరేషన్ ఫర్ ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు మనకి 2019లో ఫిబ్రవరి ఆర్ మార్చి నెలలో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినది. చాలా ఎక్కువ పోస్టుతో రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనేది. మనకి సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి దాదాపుగా 9,000 పోస్టులు ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్? మనకి 9,000 పోస్టులు, 9,328 పోస్టులు ఉన్నాయి సికింద్రాబాద్ జోన్లో. అయితే ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళకి ఇప్పుడు రైల్వే బోర్డు అనేది ఇంత డీలే తర్వాత డిసెంబర్ 15 నుంచి రైల్వే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది, రైల్వే చైర్మన్ కానీ రైల్వే వాళ్ళు కానీ. అయితే ఇప్పటివరకు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుదాం అనుకునేటోళ్ళు ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంది అనేది ఇప్పుడు మన వీడియో అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థం కావాలంటే మొదటి నుంచి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, మన సికింద్రాబాద్ జోన్లో 9,328 పోస్టులు అప్లై ఇవ్వడం జరిగినది. అయితే వీటికి అప్లై చేయడం జరిగింది అందరికి ఇట్లా. అదేవిధంగా రైల్వే బోర్డు వాళ్ళు మనకి అప్లికేషన్ స్టాటస్ అని ఇస్తారు అనమాట. అంటే ఎంతమంది అప్లికేషన్లు రిజెక్ట్ అయినవి, అదేవిధంగా ఎంతమందివి స్టాటస్ సక్సెస్ అయినవి అప్లికేషన్స్. అంటే ఎందుకు రిజెక్ట్ అయింది అంటే అప్లికేషన్లు ఆ ఫోటో మనం అప్లై చేసేటప్పుడు ఫోటో కానీ, మన 10th క్లాస్ మెమో కానీ, మన సిగ్నేచర్ కానీ, ఇవి మనం వాళ్ళు రైల్వే బోర్డు నిర్దేశించినటువంటి సైజులో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అది పీడిఎఫ్లో కాకుండా పిఎన్జీ అంటే జేపీజీ ఫార్మాట్లో మనం పిక్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ క్లారిటీగా లేనప్పుడు అవి మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మన అప్లికేషన్ రిజెక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చినారు, మళ్ళీ రీఎడిట్ కోసం మళ్ళీ వాళ్ళు ఎడిట్ చేసి కూడా మళ్ళీ వాళ్ళు అప్లై చేసినారు. ఓకే, చేసినాక మనం ఇన్ని పోస్టులకి ఎంతమంది అప్లై చేసినారు అనేది ఒకసారి చూసుకున్నట్టు మనం 9,000 పోస్టులకు దాదాపుగా ఒక సికింద్రాబాద్ జోన్లో కేవలం 9 లక్షల అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి. అయితే ఈ 9 లక్షల అప్లికేషన్ వచ్చినాయి కాబట్టి సికింద్రాబాద్ జోన్లో దీనికి మనం ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంది అని దానికన్నా ముందర ఒకసారి మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ 2018 నోటిఫికేషన్ ఉన్నాయి అన్నది మనకి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ ఈవెంట్స్ అంతా అయిపోయి వాళ్ళకి జాబ్స్ కూడా ఇచ్చినారనమాట. అయితే ఒకసారి మనం ఈ ప్రాసెస్ అంతా 2018 ప్రాసెస్ ఒకసారి మనం గమనించినట్టయితే మనకి 2019లో మనకి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎన్ని మార్క్స్ కట్ ఆఫ్ ఉంటుంది, ఎట్లా అనేది ఒకసారి మనకు అవగాహన వస్తుంది. ఒకసారి మనం 2018 నోటిఫికేషన్ ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకి 2018లో నోటిఫికేషన్ పడ్డది. అదేవిధంగా సికింద్రాబాద్ జోన్లో 6,523 పోస్టులు ఉండడం జరిగింది. 6,523 పోస్టులు ఉండడం జరిగింది. అయితే దీనికి వచ్చినటువంటి అప్లికేషన్ ఏంటంటే దాదాపుగా 20 lakhs మంది దీనికి అప్లై చేసినారు. సికింద్రాబాద్ జోన్లో 6,000 పోస్టులకు 20 లక్షల మంది అప్లై చేసినారు. అదేవిధంగా మనం ఇందాక అనుకున్నాం, అప్లై చేసిన తర్వాత సెకండ్ ప్రాసెస్ ఏముంటుందంటే వాళ్ళు అప్లికేషన్ స్క్రూటినైజ్ చేసి మన డీటెయిల్స్ కరెక్ట్గా లేని వాటిని క్యాన్సిల్ చేసేస్తారు, రిజెక్ట్ చేస్తారు అనమాట. రిజెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే దాదాపుగా 12% అంటే దాదాపు 8 lakhs మంది 8 lakhs అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయినాయి. ఇట్లా రిజెక్ట్ అయిపోగా మిగిలినంత రిమైనింగ్ 12 lakhs అనమాట. ఈ 12 lakhs మెంబర్స్ మాత్రమే సికింద్రాబాద్ జోన్ తరపునటువంటి ఈ 6,000 పోస్టులకి కూడా వీళ్ళు మాత్రం ఎగ్జామ్ అటెండ్ చేసినారు. సో ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయినాక రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చేసి మనకి మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఎగ్జామ్ అయిపోయినాక మనకి ఏముంటాయి, గ్రూప్ డి కంటే ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ అనేది వాళ్ళు 6,000 మంది ఎగ్జామ్ రాసిన ఈవెంట్స్ కేవలం 1:3 చొప్పున 6,523 × 3 వేసుకుంటే మనం కేవలం 19,000 మందిని మాత్రం 19,569 మంది మాత్రమే వాళ్ళు మనకి
పీఈటీకి సాల్వ్ చేస్తారు ఫ్రెండ్స్. కేవలం 1:3 మాత్రమే. ఈ 10 లక్షలలో కూడా కేవలం 19,000 మందిని మాత్రమే మనకి తీస్తారనమాట పీఈటీకి. అయితే ఇట్లా దిగడానికి కూడా వీళ్ళ ఎగ్జామ్కి మనకి కట్ ఆఫ్ పెడతారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది జనరల్ కింద కట్ ఆఫ్ అని, ఎస్సీ కింద అని, ఓబీసీ కింద కొంచెం అని, ఇట్లా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ పెట్టి ఆ కట్ ఆఫ్ ప్రకారం మాత్రమే హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళని మాత్రమే మనకి పీఈటీకి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఒకసారి మనం 2018 కట్ ఆఫ్ తీసుకున్నట్టయితే, ఓకే ఫ్రెండ్స్, మీకు కట్ ఆఫ్స్ నేను పక్కన అక్కడ స్క్రీన్ షాట్లో కూడా వేస్తా. విత్ ప్రూఫ్స్తోనే, నేను ఏదో నోటిఫికేషన్ చెప్పట్లేదు, ఇన్ని ప్రూఫ్స్తోనే నేను సొంతంగా ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట, ఓన్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను కూడా 2018 గ్రూప్ డీకి నేను కూడా అప్లై చేసిన. అదేవిధంగా నేను కూడా గ్రూప్ డీకి పీఈటీకి షార్ట్ లిస్ట్ చేయబడటం జరిగినది. ఒకసారి నా మార్క్స్ కూడా మీకు చూపిస్తా తర్వాత. ఫస్ట్ ఒకసారి మీరు కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే ఎట్లుందంటే, మనకి అన్రిజర్వ్డ్కి వచ్చేసి 69 ఉంది. అదేవిధంగా ఓబీసీకి వచ్చేసి 65 ఉంది. అదేవిధంగా ఎస్సీకి వచ్చేసి 59 ఉంది. ఎస్టీకి వచ్చేసి 56 ఉంది. కట్ ఆఫ్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు పక్కన స్క్రీన్ షాట్ కూడా చూసుకోవచ్చు. స్క్రీన్ షాట్ ఉంటుంది మీకు పక్కన రైట్ సైడ్, నాకు లెఫ్ట్ సైడ్లో ఇట్లా కట్ ఆఫ్ ఉన్నది ఫ్రెండ్స్. ఈ కట్ ఆఫ్ ప్రకారం మనకి షార్ట్ లిస్ట్ చేసి కేవలం 19,000 మందిని మాత్రమే వాళ్ళు ఈవెంట్స్కి పీఈటీ కోసం సెలెక్ట్ చేయడం జరుగుతున్నది. అయితే నా అదృష్టవశాత్తు నేను ఎస్సీ కేటగిరీ ఫ్రెండ్స్, మా ఎస్సీ కేటగిరీ మా కట్ ఆఫ్ వచ్చేసి 59. బట్ నాకు వచ్చినటువంటి మార్క్స్ ఏంటంటే 62.62. నేను 62 మార్క్స్తో నేను పీఈటీకి షార్ట్ లిస్ట్ చేయబడడం జరిగినది. అదేవిధంగా ఈ రిజల్ట్ వచ్చేసి 2019 మార్చ్ 4th వచ్చినది రిజల్ట్. మార్చ్ 4th ఆ రిజల్ట్ వచ్చేటప్పుడు రిజల్ట్తో పాటు నోటిఫికేషన్ అనే వాళ్ళు విత్ ఇన్ 3 or 4 వీక్స్లో మేము ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి ఆ నోటీస్లోనే వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగినది రైల్వే బోర్డు వాళ్ళు అన్నట్టుగానే మార్చ్ 28కి 27th ఈవెంట్స్ పెట్టడం జరిగినది. సరే, మన ఈవెంట్స్ ఏముంటాయని చూసుకుంటే మనకి ఒకసారి ఈవెంట్స్ చూసుకుంటే, ఈవెంట్స్ వచ్చేసి మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి 2 రకాల ఈవెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి ఫీమేల్కి మళ్ళీ వేరే ఉంటాయి, మేల్కి అంటే టైం వేరియేషన్ మాత్రమే ఉంటుంది, కానీ ఈవెంట్స్ సేమ్ ఉంటాయి. సార్ చూసుకుందాం మనం. సరే, మేల్కి ఏముంటాయి, ఫీమేల్. మేల్కి వచ్చేసి ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి 35 kgs వెయిట్ ఉంటుంది. 35 kgs వెయిట్ ఎత్తుకొని 2 minutesలో 100 మీటర్ పోవాలి. ఇది పెద్ద కష్టమే కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో మనకి హార్డ్ ఏంటంటే ఆ ఇసుక మూట ఉంటుంది ఫ్రెండ్. ఇసుక మూట ఎత్తి భుజాన పెట్టుకొని, నెత్తిన పెట్టుకొని, ఎక్కడైనా పెట్టుకొని మనం 100 మీటర్ని సింపుల్గా వెళ్ళవచ్చు. ఇంట్లో కొంచెం కష్టమైన పని ఏంటంటే అది ఎత్తున ఎత్తుకోవడం, లిఫ్ట్ చేయడం, దాని 35 kgs మూటని. ఇసుక మూట ఉంటాయి ఫ్రెండ్స్, బేస్ పైన ఉంటాయి. మనం ఒకసారి వెయిట్ లిఫ్ట్ చేసినాక ఆ వెయిట్ని కింద పెట్టకూడదు. అది ఏ కారణం వల్ల ఆ వెయిట్ కింద పడ్డా కానీ నువ్వు డిస్క్వాలిఫై అనమాట. సో అందుకని వెయిట్ని కింద పెట్టకుండా 2 minutesలో 100 meters అంటే చాలా ఎక్కువ టైం సింపుల్ నడుచుకుంటూ పోవచ్చు. ఇది అయిపోయినాక నెక్స్ట్, ఇది ఫస్ట్ ఈవెంట్. సెకండ్ ఈవెంట్ ఏముంటుందంటే 1000 మీటర్లు. 1000 మీటర్లకు వచ్చేసి 4 minutes 15 seconds ఉంటుంది ఫ్రెండ్స్. 4 నిమిషాల 15 సెకండ్లు ఉంటుంది 1000 మీటర్లకు. ఓకే ఫ్రెండ్స్, ఇదే కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే మనం ఒక ప్లాన్ ప్రకారం ప్రాక్టీస్ చేస్తే సింపుల్గా మనం దీన్ని పాస్ కావచ్చు ఈవెంట్ని. అయితే ఫీమేల్స్కి ఏముంటుందంటే వీళ్ళకి 20 kg మాత్రమే ఉంటుంది వెయిట్ ఇక్కడ. కాకపోతే టైం వీళ్ళకి కూడా సేమ్ డిస్టెన్స్ 100 మీటర్ ఉంటుంది, టైం కూడా సేమ్ 2 minutes ఉంటుంది. వీళ్ళకి సెకండ్ ఈవెంట్ వచ్చేసి సెకండ్ ఈవెంట్ ఫీమేల్స్ గిట్ట 1000 మీటర్లు ఉంటుంది. అండ్ 1000 మీటర్లకు వచ్చేసి ఏముంటుందంటే టైం ఎంత ఉంటుందంటే వీళ్ళకి 5 minutes 40 seconds ఉంటుంది అనమాట. ఎక్కువ టైం ఉంటుంది అమ్మాయిలు కాబట్టి. వీళ్ళకి వచ్చి ఈ టైం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా అనుభవం వచ్చేసి నాకు ఈవెంట్స్ వచ్చేసి రిజల్ట్ వచ్చేసి మనకి మార్చ్ 4th వచ్చినది. నా ఈవెంట్స్ వచ్చేసి మార్చ్ 28th నాకు ఈవెంట్కి కాల్ లెటర్ వచ్చింది డేటు. ఈవెంట్స్ వచ్చేసి మనకి హైదరాబాద్లో రెండు ప్లేసులు జరుగుతాయి. ఒకటి లాలాగూడ, నాది వచ్చేసి ఆర్పిఎస్ఎఫ్ 7th Battalion గ్రౌండ్స్లో జరిగింది నా ఈవెంట్ వచ్చేసి. అక్కడ జరిగింది కాబట్టి మీకు అది ప్రూఫ్ కూడా ఇచ్చి చూపిస్తే ఒకసారి చూడండి, ఫోటో ఉంటుంది పక్కన స్క్రీన్ షాట్. ఓకే ఫ్రెండ్స్, ఇది నాకు మార్చ్ 20th జరిగినది. ఎర్లీ మార్నింగ్ నాకు ఈవెంట్స్ నాకు ఎర్లీ మార్నింగ్ జరిగినాయి. 5కి వెళ్ళాం గ్రౌండ్స్కి.
5కి వెళ్తే వాళ్ళు మొత్తం మన హాల్ టికెట్ తీసుకొని మన డీటెయిల్స్ అన్ని తీసుకునేసరికి ఒక 1 అవర్ 2 అవర్స్ వెయిటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ క్యూలో నిలబడటం అంతా మనకి వేస్తారు, చిప్ బ్యాడ్జ్లు వేస్తారు ఫ్రెండ్స్. అంతా చిప్తోనే మనకి సెన్సార్ బ్యాడ్జ్లు ఇస్తారు, వేసుకుంటాం. సెన్సార్ బ్యాడ్జ్కి మన హాల్ టికెట్ నెంబర్ లింక్అప్ చేస్తాం అనమాట. అది చేసినాక ఫస్ట్ ఈవెంట్ ఇది పెడతారు, చాలా సింపులే. 35 వేసి దొరుకుతాం, అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తారు ఫ్రెండ్స్ మనకి. ఆ ఈవెంట్కి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇస్తారు. 1000 మీటర్స్ అనమాట. నెక్స్ట్ ఈ 1000 మీటర్కి వచ్చేసరికి నేను ఈవెంట్స్ March 4th రిజల్ట్ రాగానే నేను ఏమంటే ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినప్పటికీ ఎటువంటి ప్రాక్టీస్ చేయలేదు. అయితే నేను ప్రాక్టీస్ చేసినటువంటి గ్రౌండ్, నాకు అందుబాటులో ఉన్న గ్రౌండ్ 400 ట్రాక్ ఫ్రెండ్స్, 400 మీటర్ ట్రాక్. అయితే మనకు 400 మీటర్ ట్రాక్ ఇలా ఉంటుంది. అంటే మనకి ఇందులో స్ట్రైట్ పాత్ ఎక్కువ ఉంటుంది అనమాట, కర్వ్ లైన్ తక్కువ ఉంటుంది 400 మీటర్ ట్రాక్కి. అయితే నాకు అక్కడ పోయిన గ్రౌండ్ ఏం జరిగిందంటే, అక్కడ ఈవెంట్స్ అప్పుడు వాళ్ళు కేవలం 250 ట్రాక్ పెట్టినారు అనమాట. 250 మీటర్ ట్రాక్ వల్ల ఏమవుతుందంటే మొత్తం సర్క్యులర్ షేప్ ఉంటుంది. కానీ నేను ప్రాక్టీస్ చేసిందేమో ఈ ట్రాక్ 400 ట్రాక్, కానీ నాకు అక్కడ పెట్టిన ట్రాక్ వచ్చేసి 250 మీటర్ ట్రాక్ అనమాట. అయితే నేను 400 మీటర్ ట్రాక్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైందంటే, నాకు 4 మినిట్స్ బట్టి నాకు టైం అంటే 1000 మీటర్స్కి నాకు 4 మినిట్స్ బట్టి 4 మినిట్స్ 2 సెకండ్స్ 4 మినిట్స్ 5 సెకండ్స్ అట్లా పట్టేది. ఒక అప్రాక్సిమేట్గా వస్తుందని చెప్పేసి, ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి నేను ఆ ధీరంతో నేను వెళ్ళిపోయినా. దగ్గరకు వచ్చేసరికి 250 మీటర్ ట్రాక్ పెట్టారు ఫ్రెండ్స్. దీనివల్ల మనకి ఏమైందంటే, మనం ఎక్కువ ఇట్లా స్ట్రైట్ పాత్ ఉంటే ఎక్కువ స్పీడ్, మన స్ప్రింట్ కొడతానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ మనం కొంచెం స్పీడ్ ఉంటేనే మనకి కర్వ్ పాత్ వస్తుంది, కర్వ్ లైన్ వస్తుంది అనమాట. సో ఆటోమేటిక్ కర్వ్ లైన్ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా రౌండ్ తిరిగేటప్పుడు స్లో అవుతాం అనమాట. సో దానివల్ల ఏమిందంటే ఇక్కడ మనకి టైం కిల్లింగ్ అవుతుంది అనమాట. మనకి టైం ఎక్కువ, మినిమం ఒక రౌండ్కి వచ్చేసి మినిమం 2-3 సెకండ్స్ మనకు లాస్ అవుతుంటుంది. స్పీడ్ తగ్గుతుంటుంది, మళ్ళీ మనం స్పీడ్ పెంచుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే 250 ట్రాక్ వల్ల చాలా మంది అభ్యర్థులు కేవలం 250 ట్రాక్ వల్లనే వాళ్ళు ఈవెంట్స్లో డిస్క్వాలిఫై కావడం జరిగింది అనమాట. అందుకని నా సజెషన్ ఏంటంటే, ఈవెంట్స్ ఒకవేళ ఎగ్జామ్ రాసినాక అందరూ కూడా ఈవెంట్స్కి షార్ట్ లిస్ట్ అయితే మటుకి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 250 ట్రాక్ని ప్రాక్టీస్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఒకవేళ వాళ్ళకి 400 ట్రాక్ అందుబాటులో ఉన్నా కానీ దాన్ని సగం చేసుకొని మెయిన్ 250 ట్రాక్ మెయింటైన్ చేసుకోవడం బెటర్, చాలా బెటర్. ఎందుకంటే ఆల్రెడీ 250 ట్రాక్ ప్రాక్టీస్ చేసినారనుకో, టైం పెట్టుకొని అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు 400 ట్రాక్ పెడితే ఇంకా మనకు చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే లాంగ్ పాత్ ఉంటుంది కాబట్టి స్పీడ్ సింపుల్గా వెళ్ళగలుగుతారు. అదే 250 ట్రాక్ పెట్టడానికి ఆల్రెడీ మనం ప్రాక్టీస్ 250 ట్రాక్ కాబట్టి సో వాళ్ళకి సింపుల్ అయిపోతుంది అనమాట. సో ఈవెంట్స్కి వచ్చేసి ఇట్లా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, నేను కూడా ఈవెంట్స్ నా 20th జరిగిన ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా నేను పాస్ అయిన ఈవెంట్స్ పాస్ అయినాక ఇందులో ఎంతమంది ఇచ్చారంటే ఈవెంట్స్కి మొత్తం టోటల్ వచ్చేసి ఈవెంట్స్కి వచ్చేసి 19,571 మెంబర్స్ని ఈవెంట్స్కి షార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కావాలంటే మీకు చూడొచ్చు, పక్కన స్క్రీన్ షాట్ వేసి చూపెడతా. 19,571 మంది ఈవెంట్స్ షార్ట్ చేశారు. ఇందులో ఫ్రెండ్స్ మనకి PWD వాళ్ళు ఉండరు, ఎందుకంటే వాళ్ళు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ కాబట్టి వాళ్ళకి ఈవెంట్స్ ఉండవు. సో వాళ్ళకి ఈవెంట్స్ ఉండవు కాబట్టి ఈవెంట్ పర్సన్స్ వాళ్ళు లేకుండా, PWD వాళ్ళు లేకుండా కేవలం జనరల్ అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఈవెంట్స్ ఉంటాయి. వాళ్ళే ఈ సంఖ్య, ఈ నెంబర్ బాగదనమాట. సో దీంట్లో వచ్చేసి బాగానే ఈవెంట్స్కి ఒక 6,000 మంది దాకా డిస్క్వాలిఫై కావడం జరిగినది. టోటల్ ఒక 12,000 అప్రాక్సిమేట్లీ ఫ్రెండ్స్, కరెక్ట్ ఫిగర్ కాదు, 12,000 11,000 to 12,000 మధ్యలో వచ్చేసి ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. సో మనకు పోస్టులు వచ్చేసి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 6,000 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 12,000 మెంబర్స్ ఉన్నారు సింపుల్గా. సో అయితే గవర్నమెంట్ సికింద్రాబాద్ బోర్డు ఏం చేసిందంటే, దీనికి ఈవెంట్స్కి వచ్చేసి తర్వాత మనకు ఉండేది ఏంటంటే మెడికల్ ప్లస్ DV, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. ఈ రెండే ఉంటాయి. రెండింటికి వచ్చేసి మనకి ఫ్రెండ్స్ ఎంతమంది ఇచ్చినారంటే 1:1.05 లెక్క, ఈ నిష్పత్తి ప్రకారం మాత్రమే వాళ్ళు తీయడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఒక 100 పోస్టులు ఉంటే మటుకి ఒక 105 మందిని వాళ్ళు మెడికల్కి, DVకి పిలవడం జరిగినది. సో దీనివల్ల ఏమైందంటే, నా పేరు ఫైనలిస్ట్ లేదనమాట. నా నెంబర్ నాకు ఎంతమంది ఫ్రెండ్స్ నాకు మెరిట్ వచ్చేసి ఇక్కడ మా కేటగిరీ వచ్చేసి 59 అనమాట. 59కి నాకు కేటగిరీ ఇది ఎంత మెరిట్ ఉందంటే 2.6 ఓన్లీ, 2.6 మాత్రమే నాకు మెరిట్ ఉన్నది. సో నాకు వచ్చినటువంటి మెరిట్ సరిపోలేదు కాబట్టి నేను సికింద్రాబాద్ జోన్లో DVకి, మెడికల్కి నేను క్వాలిఫై కాలేదు అనమాట. సో దాన్ని బట్టి ఏమర్థమైందంటే, మనం ఎట్లా ప్రిపేర్ కావాలంటే, మన కట్ ఆఫ్ కన్నా ఒక 5 మార్క్స్ +5
మన కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందో అంతకన్నా ఒక +5 మార్క్స్ మనం ఎక్కువ గెయిన్ చేసుకునేటువంటి అంత ప్రిపరేషన్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. +5 మార్క్స్ మనకి ఎక్కువ వచ్చినట్టయితే మనకి ఎటువంటి డౌట్ లేకుండా 100% మన ఈవెంట్స్ క్వాలిఫై అయితే మటుకి సింపుల్గా మనం జాబ్ మీద హోప్స్ పెట్టుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే మన రిజర్వేషన్ కట్ ఆఫ్ కన్నా 5 మార్క్స్ ఎబోవ్ ఉండేటట్టు చూసుకోవాలి. అదొకటి. ఇంకోటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మన సికింద్రాబాద్ జోన్లోనే ఎక్కువ కట్ ఆఫ్ ఉండడం జరిగినది. మిగతా అన్ని జోన్లలో కలుపుకుంటే కూడా మ్యాక్సిమం సికింద్రాబాద్ జోన్లోనే ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. సికింద్రాబాద్ జోన్లో ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మన బెంగళూరు జోన్ చూసుకున్నట్టయితే బెంగళూరు జోన్లో ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి 50 వరకే ఉన్నది. 59 కూడా లేదు, 51 అట్లా ఉన్నది. అయితే కాబట్టి ఫ్రెండ్స్, సికింద్రాబాద్ జోన్ ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్లు సికింద్రాబాద్ జోన్కి ఆర్ఆర్బీ గ్రూప్ డీలో అప్లై చేసి ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి అని ఎవరైతే డిసైడ్ అయ్యి ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇటువంటి ఒక అనాలిసిస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రీవియస్ దానికి ఇప్పటికీ చూసుకోవాలి మనం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. 6,000 పోస్టులకి 20 లక్షల మంది అప్లై చేసినారు. ఎంతమంది ఇందులో 12 lakhs మంది మాత్రమే ఎగ్జామ్ రాసినారు. 12% పోగా కొంతమంది ఆబ్సెంట్ అయితే కదా ఫ్రెండ్స్. ఆబ్సెంట్ అయిన వాళ్ళు మొత్తం పోగా 12 lakhs మంది మాత్రమే ఎగ్జామ్ రాసినారు. ఈ 12 lakhs మందిలో కేవలం 19,000 మంది మాత్రమే షార్ట్ లిస్ట్ చేయబడ్డారు. ఈ 19,000 మందిలో కేవలం ఎంతమందికి మాత్రమే ఒక 6,000 అట్లా ఎన్ని పోస్టులు అంతకంటే కొంచెం ఎక్కువ మంది మాత్రం చెప్పడం జరిగినది. అండ్ రీసెంట్గా మొన్న మీరు చూడొచ్చు, మొన్న సెప్టెంబర్ 9th 2020లో ఈరోజు మనకి ఈ డేట్కి సికింద్రాబాద్ జోను గ్రూప్ డీకి మనకి సెకండ్ లిస్ట్ ఒకటి విడుదల చేసింది. ఎంతమందితో అంటే 384 మందితోని. ఒకసారి దీనికి సంబంధించిన వీడియో నా ఛానల్లో ఉంది, ఒకసారి చూసుకోవచ్చు మీరు. ఎంతమంది తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారు అని చెప్పేసి. దీనికి వచ్చేసి మళ్ళీ కట్ ఆఫ్ కొంచెం పెరిగింది ఫ్రెండ్స్. దీనికంటే అంటే ఇప్పటివరకు తీసుకున్నారు కదా, ఓన్లీ ఈ కట్ ఆఫ్ ఓన్లీ మనకి పీఈటీ క్వాలిఫై అయినరా అని మాత్రం తెలుస్తుంది ఫ్రెండ్స్, జాబ్ కోసం కాదు. ఎందుకంటే ఈ కట్ ఆఫ్ మార్క్స్ వస్తే మనకి జాబ్ రాదు ఫ్రెండ్స్. ఈ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్క్స్ కావాలి. మన ఆల్రెడీ మెరిట్లో ఉండాలి. ఇక్కడ ఉన్న పోస్టులకి ఎన్ని మార్క్స్, ఎంతమంది మన కేటగిరీలో ఎంతమంది మన కేటగిరీలో ఎక్కువ మెరిట్ తెచ్చుకున్న వాళ్ళ కంటే మనం ఆ స్థాయిలో హై స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే మనకి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 384 మెంబర్స్తోనే మన సెకండ్ లిస్ట్ విడుదల చేయడం జరిగినది. దానికి వచ్చేసి కట్ ఆఫ్ వివరాలు అవన్నీ కూడా మీకు పక్కన స్క్రీన్షాట్ చేస్తారు, చూడొచ్చు. దానికి వచ్చేసి గ్రూప్ డీలో సెకండ్ లిస్ట్ రావడం జరిగినది. సికింద్రాబాద్ జోన్ నుంచి ఈ కట్ ఆఫ్తో రావడం జరిగినది. వీళ్ళ టోటల్ నెంబర్ వచ్చేసి 384 మెంబర్స్. వీళ్ళకి ఒకటే రోజు మాత్రమే ఛాన్స్ ఇవ్వడం జరిగినది. వీళ్ళకి పర్సనల్గా ఈమెయిల్ పంపించేసేసి మళ్ళీ వీళ్ళు ఈమెయిల్ డేట్ చేంజ్ చేయడం కానీ అట్లాంటివి ఏం లేదు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన డేట్ వీళ్ళు వెళ్ళి వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అదేవిధంగా మెడికల్ టెస్ట్ కూడా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ మెంబర్స్లో కూడా ఎవరైనా అటెండ్ కాకపోతే హ్యూజ్ నెంబర్, ఈ 384 మెంబర్స్లో ఎక్కువ మంది ఒక అబోవ్ 100+, ఒక 200 అట్లా అటెండ్ కాకపోతే ఇన్ కేస్ ఒకవేళ థర్డ్ లిస్ట్ పెట్టేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. ఇన్ కేస్ మాత్రమే. ఎందుకంటే ఒకవేళ వీళ్ళందరూ వెళ్ళారనుకోండి, వీళ్ళే అలర్ట్మెంట్ తీసుకొని వీళ్ళే జాబ్ జాయిన్ కావడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ వీళ్ళు కాకపోతే థర్డ్ లిస్ట్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. నాకు వచ్చినటువంటి మార్క్స్ 62 కాబట్టి, ఇక్కడ మా ఎస్సీ కట్ ఆఫ్ 63 కాబట్టి అందులో కూడా నా పేరు రాలేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు 2019 గురించి ఒకసారి చూస్తున్నాం. 2019లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అని ఒకసారి చూసినట్టయితే కొంచెం నీట్గా బోర్డు లేదు ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, 2019లో 9,000 పోస్టులు ఉన్నవి. అప్లికేషన్ వచ్చి 9 లక్షల మంది అప్లై చేసినారు. అదేవిధంగా దీనికి కూడా మనకి అప్లికేషన్ స్టాటస్ లింక్ ఓపెన్ చేయడం జరిగినది.
దానికి రిజెక్ట్ అయిన వాళ్ళకి చూసుకోవడానికి, మళ్ళీ రిజెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ రీఅప్లోడ్ కూడా టైం ఇచ్చినారు. మళ్ళీ వాళ్ళు కూడా అప్లై చేసినారు మళ్ళీ సేమ్తోని. మళ్ళీ వాళ్ళకి గిట్ట అప్లికేషన్ స్టాటస్ మళ్ళీ సక్సీడ్ అంటే వెరిఫైడ్ స్టేటస్ ఓకే అని రావడం కూడా జరిగినది. మళ్ళీ రిజెక్ట్ అయిన వాళ్ళకి 10 రిజెక్ట్ కావడం జరిగినది. అయితే కేవలం 9 లక్షల మంది మాత్రమే అప్లై చేసినారు. ఈసారి 2018 మనకు 2 లక్షల మంది అప్లై చేసినారు. ఇందులో కేవలం ఇంకా సింపుల్గా ఎంతమంది అంటే 6 లక్షల మంది ఎగ్జామ్ రాసినా కానీ మనకు తీసుకుని ఎంతమంది అంటే కేవలం 1:3 కాబట్టి ఎంతమంది ఇంటూ 3 వేసుకుంటే మనకి ఎంతమంది ఉంటారంటే 27984 27,984 మంది మాత్రమే మనకి పీఈటీ తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే మీ 2018లో చూస్తున్నారు కదా, మీరు ఏ కేటగిరీనో మీకు తెలుసు కదా. మన జనరల్ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉన్నది. మేము ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్ కట్ ఆఫ్ తగ్గదు. మ్యాక్సిమం ఇప్పుడు కూడా పెరుగుతూనే పోతుంది కట్ ఆఫ్, ఇప్పుడు తగ్గదు. మీరు మనం ఏమనుకోవాలంటే ఒక 5 మార్క్స్ ఎబో ఉంటుంది అనుకోవాలి కట్ ఆఫ్కి. ఇంతకుముందు 2018 కట్ ఆఫ్ ఎంత ఉన్నది, మన అన్రిజర్వ్డ్కి వచ్చేసి ఎంత ఉన్నది ఫ్రెండ్స్, 69 ఉన్నది. ప్లస్ 5 వేసుకుంటే ఒక మినిమం ఒక 74. ఎస్సీకి వచ్చేసి నెక్స్ట్ ఓబీసీకి వచ్చేసి 65 ఉన్నది. ప్లస్ 5 70, 59 ఫర్ ఎస్సీ. ఎస్టీకి వచ్చేసి 60, 6. ఇంకా ఫ్రెండ్స్, ఇది కట్ ఆఫ్గా ఉండొచ్చు మనకి అని చెప్పేసి మనం ఒక మైండ్లో మనం ఒక థాట్ ఏర్పరచుకొని మనం ఈ మార్క్స్ని ఖచ్చితంగా మనం మినిమం ఖచ్చితంగా 70. ఓసీ వాళ్ళైతే మనకి 74 మార్క్స్. ఎవరైతే గ్రూప్ బి జాబ్ కొట్టాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఓసీ వాళ్ళు 74 మార్క్స్, లేదా ఓబీసీ వాళ్ళు 70 మార్క్స్, ఎస్సీ వాళ్ళు 64 మార్క్స్, ఎస్టీ వాళ్ళు 61 మార్క్స్ మినిమం టార్గెట్గా పెట్టుకొని ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో ఇప్పుడు మనకి అప్లై చేసిన దానికి ఎగ్జామ్ చూడండి ఫ్రెండ్స్, చాలా గ్యాప్ వచ్చినది. మీరు అనుకోవచ్చు ఈ గ్యాప్ వచ్చింది కాబట్టి ఎవరు ప్రిపేర్ కారు అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ అలా ఏముండదు ఫ్రెండ్స్. ప్రజెంట్ వేలో జాబ్ ఉన్నటువంటి కాంపిటీషన్ ఎక్కువగా పెరిగిపోతున్నది. అందులోనూ ఈ కరోనా ప్రభావం ఒకటి. కరోనా వల్ల అందరికీ ఇట్లా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి ఇట్లా అందరికీ ఇట్లా వాళ్ళటువంటి ఉద్యోగ అభివృద్ధిని కోల్పోయినారు ఫ్రెండ్స్. కాబట్టి అందరూ ఇప్పుడు ఖచ్చితంగా ఏదో గవర్నమెంట్ జాబ్ ఉంటే ఎటువంటి కరోనా వచ్చినా కానీ మనకేం కాదు అని చెప్పేసి ఆ మూడ్లో ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా కట్ ఆఫ్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో దానివల్ల మీరు ఏం చేయాలంటే ఎవరైనా కానీ ఒక ప్రీవియస్ కట్ ఆఫ్ 5 మార్క్స్ మనం మినిమం అంచనా వేసుకొని ప్రిపేర్ అయితే మనం ఖచ్చితంగా షార్ట్ లిస్ట్లో మన నేమ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మనం ఒకసారి సిలబస్ చూసుకోవాలి. సిలబస్ చూసుకుంటే మనకి ఏముంటుందంటే గ్రూప్ డి సిలబస్ ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ 25 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని ఉంటుంది. వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది రీజనింగ్. నెక్స్ట్ జిఎస్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఫ్రెండ్స్, వచ్చేసి 25 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇది వచ్చేసి మనకి 20 మార్క్స్ ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్గా 100 మార్క్స్, మనకి 90 మినిట్స్ టైం. నెగిటివ్ వచ్చేసి 1/3 నెగిటివ్ ఉంటుంది. అంటే మనం ఒక 3 తప్పు పెడితే రైట్ పెడినటువంటి ఒకటి ఎగిరిపోద్ది అనమాట. సో ఇలా ఉంటుంది అన్నమాట మనకి మార్క్స్ వైజ్గా సిలబస్ అన్నమాట. మ్యాథ్స్ అనేది 25 మార్కులు ఉంటుంది, రీజనింగ్ అనేది 30 మార్కులకు, జిఎస్ అనేది 25 మార్కులకు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది 20 మార్క్స్ ఉంటుంది. సో మనకి ఇందులో ఈ మెయిన్ అన్నమాట మనకి వీటి మనం ఎందుకంటే జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువ సిలబస్ ఉంటుంది. సో మన మ్యాథ్స్కి లిమిటెడ్ సిలబసే, రీజనింగ్ లిమిటెడ్ సిలబసే, జిఎస్ కూడా లిమిటెడ్ సిలబసే అనమాట. జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ అనేది మనం ఎక్కడి నుంచి ఎక్కడ చదవాలో కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికీ. ఎందుకంటే మా ఎగ్జామ్లో వచ్చేసి నేను రాసినటువంటి ఎగ్జామ్లో నాకు 2017 ఇవి కరెంట్ అఫైర్స్ కింద నాకు 2017లో వచ్చినటువంటి ఈ భారతరత్న అవార్డులు,
అలాగే ఫిలింఫేర్ అవార్డు, ముఖ్యమైన కొంచెం స్ట్రాటజీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ లాగా మెయిన్ కాంటెంట్లు అవార్డ్స్ ఎక్కువ ముఖ్యంగా చలనచిత్ర అవార్డు కానీ అవి ప్రీవియస్ 2017 ఇయర్స్ ఇట్లా అడిగినాడు. ఇప్పుడు కూడా మనం 2020 ఎగ్జామ్ రాస్తాం కాబట్టి మనం 2019వి అవసరమైతే 2018 కూడా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట కరెంట్ అఫైర్స్కి. కానీ కరెంట్ అఫైర్స్ అనేది నిత్యం పెరుగుతూ పోయేటువంటి టాపిక్. ఈ మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్ అనేది లిమిటెడ్ అనమాట. మనం ఎంత తగినా కానీ అక్కడికే ఉంటుంది, కాకపోతే ప్రాబ్లమ్స్ యొక్క మోడల్స్ మారుతాయి కానీ ఫార్ములాస్ అవంతా కాంటెంట్ అనేది అట్లనే ఉంటుంది. కాబట్టి మనం వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టుకున్నట్టయితే తక్కువ టైంలో మనం వీటిని ఎక్కువగా పర్ఫెక్ట్గా నేర్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఫ్రెండ్, మ్యాథ్స్కి వచ్చేసి ఏదో మన మ్యాథ్స్కి వచ్చేసి ఎక్కువ ఏమంటారంటే ఎవరైనా కానీ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చదువుకుంటే సరిపోతుంది అని చెప్పేసి మ్యాథ్స్కి ఉంటుంది అన్నమాట మనకి. ఆర్ఎస్ అగర్వాల్తో పాటు స్కూల్ బుక్స్ అనమాట. ఎందుకంటే మన స్కూల్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే సిబిఎస్ఈ ఆర్ ఎన్సీఆర్టీ బుక్స్ ఎవరికైతే అందుబాటులో ఉంటాయో వాళ్ళు ఈ అథమెటిక్ బుక్స్ కన్నా ఈ సిబిఎస్ఈ బుక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయడం చాలా మంచిది. నా ఉద్దేశం, నా అనుభవం ప్రకారం చెప్తాను నేను. సిబిఎస్ఈ బుక్స్ ఎందుకంటే స్కూల్ బుక్స్ నుంచి మాత్రమే పేపర్ డిజైన్ చేయడం జరుగుతున్నది కాబట్టి సిబిఎస్ఈ బుక్స్ చదువుకోవడం బెటర్. మ్యాథ్స్కి, రీజనింగ్కి వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ సరిపోతాయి. రీజనింగ్కి ఏదైనా ఒక మంచి ఆథర్ బుక్ రీజనింగ్ తీసుకొని, రీజనింగ్ అనేవి గ్రూప్ డిలో చాలా సింపుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిలాజిజమ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సిలాజిజమ్స్ 2-3 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా అట్లా వస్తాయన్నమాట. మనకి జిఎస్కి వచ్చేసి మనకి నోటిఫికేషన్లోనే ఉంటుంది. నోటిఫికేషన్ ఏమంటుందంటే అప్ టు 10th క్లాస్ వరకు సిబిఎస్ఈ లెవెల్, అప్ టు 10th స్టాండర్డ్ లెవెల్ అని ఉంటుంది జిఎస్లో మనకి నోటిఫికేషన్ అనే. సో జిఎస్ ఖచ్చితంగా కూడా సిబిఎస్ఈ బుక్స్ ఉంటే, ఫిజిక్స్, జిఎస్ అంటే మనకి సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా సోషల్ వచ్చేసి మళ్ళీ ఇందులో కూడా మనకి జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్. అయితే సోషల్లో కొంచెం ఎక్కువైనా కానీ మనం ప్రీవియస్ ఆరంభించుకున్నట్టయితే సోషల్లో మొత్తం మీద కలిపి కూడా ఒక జాగ్రఫీ నుంచి ఒక బిట్, హిస్టరీ నుంచి 1-2 బిట్లు, సివిక్స్ నుంచి ఇట్లా ఎకనామిక్స్ నుంచి 1-2 బిట్లు, కేవలం దీంట్లో నుంచి సోషల్ మొత్తం మీద కలిపి కూడా ఒక 6 నుంచి 10 లోపు మాత్రమే బిట్లు రావడం, ఒక 6 నుంచి 1 లోపు 1 నుంచి 6 లోపు మాత్రమే బిట్లు రావడం జరుగుతుంది. కాకపోతే ఫిజిక్స్, బయాలజీలో మ్యాక్సిమం ఫిజిక్స్లోనే ఎక్కువ మార్క్స్ వస్తాయి. అదేవిధంగా ఫిజిక్స్లో మార్క్స్తో పాటు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. నాకు ఒక 3 ప్రాబ్లమ్స్ దాకా వచ్చినాయి. నాకు అనుభవం. నేను ప్రాబ్లమ్స్ ప్రిపేర్ కాకుండా నేను ఎగ్జామ్కి వెళ్ళినా. కాబట్టి మన ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ షిఫ్ట్కి వస్తే చెప్పలేము మనం. ఇంకా మన షిఫ్ట్కి వచ్చిందనుకో మనం ప్రాబ్లమ్స్ ప్రిపేర్ కాకపోతే మనకి మార్క్స్ రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిజిక్స్లో కంపల్సరీగా ప్రాబ్లమ్స్ ప్రిపేర్ కావాలి. అంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్ టు 10th స్టాండర్డ్ లెవెల్ కాబట్టి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక జిఎస్ అయిపోయింది కదా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ మనకు తెలుసు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి టాపిక్స్. మెయిన్ ఆర్థిక అంశాలు, అంతర్జాతీయ అంశాలు. మెయిన్ ఆర్థిక అంశాలు, పర్యావరణంతో సంబంధించిన అంశాలు, అంతర్జాతీయ అంశాలు. తర్వాత వ్యక్తిగత కీర్తిని, అవార్డ్స్ కానీ, రివార్డ్స్ కానీ, బుక్స్ ఆథర్స్ అవార్డ్స్. ఇంకొచ్చేసి ఏమన్నా విదేశాలతో చర్చని దౌత్యాంశాలు అంటారు అనమాట. విదేశాలతోని సంబంధాలు. మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కొత్త ప్రయోగాలు, రాకెట్లు, వాటి నుంచి ఖచ్చితంగా 1-2 బిట్లు వచ్చిన అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనేది మనం టాపిక్ వైజ్గా డివైడ్ చేసుకుని చదువుకోవాలి ఫ్రెండ్స్. టాపిక్ వైజ్ ఒక టాపిక్ తీసుకుంటే మనకి ఆ టాపిక్ మొత్తం క్లారిటీగా తెలుసుకోవాలి. దానికి రిలేటెడ్గా చదువుకోవాలి కరెంట్ అఫైర్స్ అనేది. ఇప్పుడు మనం సపోజ్గా భారతరత్న తీసుకున్నాం అనుకో. భారతరత్న అసలు ఎప్పుడు స్టార్ట్ చేసినారు, ప్రీవియస్ అంతకుముందు ఒక 2 years బ్యాక్ ఎవరికి ఇచ్చినారు, అట్లా దాని కులంకుశంగా చదువుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ స్టడీ ప్లాన్ అడుగుతారు చాలామంది. స్టడీ ప్లాన్ అంటే ఏమన్నా ఫ్రెండ్స్, మీకున్న టైంలో మీకు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ నాలెడ్జ్ ఉన్నది, మీరు ఏ సబ్జెక్ట్ ఎక్కువగా తక్కువ పీరియడ్లో ఎక్కువ స్పీడ్తో మీరు దేనికి గెయిన్ చేయగలుగుతారు, దాన్ని పక్కన పెట్టుకొని మీరు ఇంతవరకు మీకు ఏ సబ్జెక్ట్ కూడా కొంచెం కూడా నాకు నాలెడ్జ్ అందులో నేను వీకున్నా, అందులో నాకు తక్కువ అని దాన్ని బట్టి మీకు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్.
దాని ప్రకారం మీరు చదువుకుంటే మంచిది. ఎందుకంటే స్టడీ ప్లాన్ అనేది ఎవరో చెప్తే ఏం కాదు, మీ సొంతంగా మీరు ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైతే ఖచ్చితంగా నాకు గ్రూప్ డీలో జాబ్ కావాలి అని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సొంతంగా ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఎవరో ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ చూస్తారు, అప్లోడ్ చేసుకుంటారు, కానీ తర్వాత ప్రిపేర్ కావడానికి దాన్ని ఫాలో కావడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. కాబట్టి మీకు ఇప్పటివరకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం మీకు ఏ సబ్జెక్ట్ ఎంత వచ్చు, మీరు దేంట్లో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది, మీరు దేన్ని తొందరగా గెయిన్ చేయగలుగుతారో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. దాన్ని బట్టి దేన్ని గెయిన్ చేయడానికి కొంచెం కష్టం అనిపిస్తుందో దానికి ఎక్కువ టైం కేటాయించడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే కాంటాక్ట్ కావడానికి కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్, బాయ్.